రామ్టాక్కి తిరిగి స్వాగతం. యోగి ఆదిత్యనాథ్ ఎకనమిక్ మోడల్ ఇవాళ దేశంలో ఓ కేస్ స్టడీ అయింది. గత 4-5 రోజుల్లో ఎన్నో వ్యాసాలు వచ్చినాయి దీని మీద. ముఖ్యంగా బడ్జెట్కు ముందు కేంద్రంలో లాగా అక్కడ ఎకనమిక్ సర్వే ఏదంటారో ఎకనమిక్ రివ్యూ అని మొట్టమొదట ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అది ఇటీవల ఒక 3-4 రోజుల క్రితం ఈ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు యూపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాంతో చర్చ జరుగుతూ ఉంది మళ్ళీ మొత్తం. ఎందుకనంటే చర్చ జరగటానికి ఒక కారణం ఉంది. ఒక్కసారి ఇంత బీమారు రాష్ట్రం ఇవాళ టాప్ 3 స్టేట్గా ఎట్ట మారింది. ఎందుకంటే జీడిపినే మనకి కొలబద్ద అనుకుంటే జీడిపిలో ఒకనాడు ఎంతో వెనకబడిన ఉత్తరప్రదేశ్ ఇవాళ ఆల్మోస్ట్ తమిళనాడుకి దానికి కొద్దే తేడా ఉంది. 24-25 జీడిపి ఫిగర్స్. 25-26 ఎలా ఉంటుందో తెలియదు. ఒక్క మహారాష్ట్ర మాత్రం వీటన్నిటికీ అందనంత దూరం ఉంది కదా. మిగతా ఈ రెండు కూడా టాప్ 3లో ఒకటి ఉంది. అట్లా అనుకుందాం, థర్డ్ అనుకుందాం. మరి ఎలా సాధ్యమైంది దానికి? ఎందుకు పెట్టుబడులు యూపీకి పరుగులు తీస్తున్నాయి? ఇంకొకటి చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇంతవరకు బాగానే ఉంది, ఈ మోడల్ బాగానే ఉంది, మోడల్ గురించి అందరూ చెప్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో డైల్యూట్ కాకుండా యోగి ఆదిత్యనాథ్ ఉంటాడా? మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టినట్టుగా క్యాష్ స్కీమ్స్, అన్కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఇది పెట్టకుండా ఉంటాడా? ఇది కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. దాని గురించి మనం వివరంగా చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందు వాటికన్నా ముందుగా అసలు స్థూలంగా ఏంటి కేస్ స్టడీ అంటే, అన్నీ కాకపోయినా స్థూలంగా కొన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. స్లైడ్ ఇచ్చాను చూడండి. ఎందుకంటే ఆర్థిక పురోగతి ఎట్టుందంటే ఆయన గవర్నమెంట్ టేకప్ చేసినప్పటికీ ఇప్పటికీ పరిస్థితి ఏంటని చూసుకుంటే జీడిపి ఒక్కసారి 13 లక్షల నుంచి 30 లక్షలకు పెరిగింది. కోట్లు, నేను చెప్పింది 30 లక్షల కోట్లు. ఈ సంవత్సరం 25-26కి 36 లక్షలు వాళ్ళ టార్గెట్. అట్లానే జీడిపిలో రాష్ట్ర జిఎస్డిపిలు అన్నీ చూసుకున్నప్పుడు ఉత్తరప్రదేశ్ వాటా 8.6% ఉంది, 9.5% పెరిగింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 54,564 నుంచి 109,844, 1,10,000. అంటే మీరు అనొచ్చు మిగతా రాష్ట్రాలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే అది ఏముందని. మీరు ఎప్పుడు కూడా ఇతర రాష్ట్రాలతో ఇక్కడ పోల్చుకోవటం కాదు. అంతకుముందు ఉత్తరప్రదేశ్ ఏంటి, ఇవాళ ఉత్తరప్రదేశ్ ఏంటి? ఒక్కసారి లేకపోతే 10 రెట్లు పెరగదు కదా. అంతకుముందు 54,000 ఉంది, వాళ్ళ 1,10,000 అయింది. అంతేగాని నువ్వు తెలంగాణతోనో ఆంధ్రాతోనో తమిళనాడు కర్ణాటకతో పోల్చుకోలేవు. దయచేసి దాన్ని గమనించండి. గత దశాబ్దంలో ఎంత పురోగతి చెందింది ఆ రాష్ట్రం, అంతవరకే అలా పోల్చుకోవాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ సైజ్ ఎంత పెరిగిందంటే అప్పుడు 3.47 లక్షల కోట్లు ఉండేది. ఇటీవల నిన్న 2-3 రోజుల క్రితం పెట్టిన బడ్జెట్ 9.13 లక్షల కోట్లు. దట్ ఈస్ ది వే దే ఆర్ ఫార్. దీనికి ముఖ్యంగా ఎందుకు ఎకనామిక్ మోడల్ అంటున్నారంటే క్యాపెక్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచరు విపరీతంగా 70,000 నుంచి 1,48,000 ప్రతి సంవత్సరం. పోయిన సంవత్సరం 1,88,000, ఈ బడ్జెట్లో 1,80,000 సుమారుగా. దాదాపు 20% బడ్జెట్లో దీనికే ఖర్చు పెడుతున్నారు. ఏది పెట్టుబడి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి. అది ఆర్థిక నమ్మన. ఇంకొక ఆర్థిక నమ్మన చాలామందికి తెలియని విషయం ఏంటంటే అంత కేంద్రం పంపు చేస్తుంది డబ్బులు అనుకుంటున్నారు. ఇది వాస్తవం కాదు. కొంత ఉంటే ఉండొచ్చు అనుకూలత, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ అక్కడే ఉన్నాడు, అతిపెద్ద రాష్ట్రం, కొంత వాళ్ళకి బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంత ఫేవరబిలిటీ లేదని నేను అన్నాను. దానివల్లే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అనేది మాత్రం వాస్తవం కాదు. ఎందుకంటే మిగతా రాష్ట్రాలకి దీనికి తేడా ఏంటంటే ఓన్ ట్యాక్స్ రెవెన్యూని పెంచుకుంటా వెళ్తున్నాడు యోగి ఆదిత్యనాథ్. ఎందుకంటే ఇవాళ 86,000ది 2 లక్షలు సంవత్సరానికి ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. 3.34 లక్షల కోట్లు ఇప్పుడు పెట్టిన బడ్జెట్లో. అంటే
మీకు దాదాపుగా 1/3 వంతు కేవలం వాళ్ళ సొంత నిధులు, సొంత రెవెన్యూని జనరేట్ చేస్తున్నాడు. ఏ జిఎస్టీనో లేకపోతే కేంద్రం ఇచ్చే ఫండ్స్తోనే కాదు. చాలామందికి తెలియని విషయం, ఎక్స్‌ప్రెస్ వేలన్నీ ఏదో కేంద్రం కడుతున్నట్టున్నారు. 1, 2 ఉన్నాయి కేంద్రం నుంచి సహాయం చేసినయి. మిగతా అయన్నీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. చాలామందికి ఇది అపోహలు మాత్రం మన దక్షిణాదిని చాలా ఎక్కువ ఉన్నాయి అలా జరిగిందని. పబ్లిక్ డెట్ టు జీడిపి అండి రేషియో తగ్గుతుంది. మొత్తం క్వాంటమ్ మీరు వాల్యూమ్ చూసుకోకూడదు, ఎందుకంటే పెద్ద రాష్ట్రానికి న్యాచురల్గా ఎక్కువ ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ జీడిపిలో చూసుకుంటే తగ్గుతూ ఉంది అది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అయితే 2.24%. అసలు ఉత్తరప్రదేశ్లో ఊహించుకోలేదు, వాళ్ళందరూ మనకు వస్తారు. ఏది మైగ్రేటింగ్ లేబర్ ఇప్పుడు రావట్లేదు ఉత్తరప్రదేశ్ నుంచి. వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంది విపరీతంగా. 96 లక్షలు ఉన్నాయి ఏది ఎంఎస్ఎంఈలు అక్కడ. ఫిస్కల్ డెఫిసిట్, ఆర్థిక క్రమశిక్షణ ఎప్పుడు తప్పట్లేదు. ఆ 3% ఎఫ్ఆర్బిఎం పెట్టిన దాంట్లో ఉండే జరుగుతున్నాయి. ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే, ప్రతి రాష్ట్రం కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఒక నమూనాని, ఏదో ఒక నమూనాని. ఉత్తరప్రదేశ్కి ఏమన్నా అసలు పొటెన్షియాలిటీ ఏమి అవసరం లేదండి. వ్యవసాయంలో సంస్కరణలు తీసుకొస్తే అద్భుతమైన ప్రగతి ఉంటుందండి, అద్భుతమైన ప్రగతి ఉంటుంది. ఎందుకని గణాంకాలు చూడండి ఎట్లా ఉన్నాయో. మొత్తం ల్యాండ్లో సాగు చేసే భూమి 75% ఉంది ఉత్తరప్రదేశ్లో. మరి ఎందుకు అభివృద్ధి కాలేదండి? ఇన్నాళ్ళ నుంచి యోగి రాకముందు ఎందుకు అంత బీమారు రాష్ట్రమైంది? అదే దేశ సగటు 45%, ప్రపంచ సగటు 10%. అట్లానే అసలు కల్టివబుల్ ల్యాండ్ 75% అన్నా కూడా ఆ 75% కల్టివబుల్ ల్యాండ్లో ఎష్యూర్డ్ ఇరిగేషన్ 86% ఉంది ఉత్తరప్రదేశ్కి. ఏ స్టేట్కి లేదు ఈ అడ్వాంటేజ్. మన దేశ సగటు 55%, ప్రపంచ సగటు 21%. అది ఇంత ఉంది కూడా ఆ రాష్ట్రం బీమార్ రాష్ట్రంగా ఉంది ఇన్నాళ్ళ నుంచి. 26% ఇప్పుడు ఈ బడ్జెట్లో పెట్టిన దాంట్లో వ్యవసాయపు షేరు 26% ఉంది. వాళ్ళ టార్గెట్ ఏంటంటే మేము దాన్ని ప్రొడక్షన్ కెపాసిటీ పెంచాలి, పర్ ఏకర్ ప్రొడక్టివిటీని పెంచాలనేది వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను చాలా చేశాను, చెప్పాల్సి వస్తే ఎన్నో ఉన్నాయి. ఎగుమతులండి ఇవాళ అసలు మొబైల్ ఫోన్స్ ఇవాళ ఇప్పుడు అగ్రికల్చరే కాదు, మొబైల్ ఫోన్స్ తయారయ్యే దాంట్లో 55% ఉత్తరప్రదేశ్ నుంచి తయారవుతున్నాయి. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో 60% పైగా ఉత్తరప్రదేశ్ నుంచి తయారవుతున్నాయి. మొత్తం కనెక్టివిటీ ఎలా ఉందో దీనికంతా కారణం కనెక్టివిటీ ఎలా ఉంది. ఎక్స్ప్రెస్ వేస్ అంటే ఫ్రీ వేస్ అంటాం, అంటే ఇంకెక్కడ సిగ్నల్స్ ఉండవు. ఎక్స్ప్రెస్ వేస్ ఇవాళ దేశం మొత్తంలో ఉన్న దాంట్లో 55% యూపీలో ఉంది. మెట్రోస్ యోగి రాకముందు నోయిడా ఒక్కటే, ఇంకేం లేదు. నోయిడా, గ్రేటర్ నోయిడా, అది ఢిల్లీ ఎన్సీఆర్ కింద ఉంది కాబట్టి వచ్చింది. అది వచ్చిన తర్వాత ఇప్పుడు 6 అయినాయి, ఇంకొకటి రాకపోతుంది జస్ట్ ఒక 10 రోజుల్లో. 7 మెట్రోలు ఉన్నాయి, 7 నగరాల్లో మెట్రోలు ఉన్నాయి. ఎయిర్పోర్ట్స్ అయితే చెప్పాల్సిన పని లేదు. 16 ఎయిర్పోర్ట్స్ ఆపరేషనల్, 4 ఇంటర్నేషనల్, అతి త్వరలో ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఏషియాలోనే అతిపెద్దది జేవార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతుంది. ఇంకా 6 పైప్ లైన్లో ఉన్నాయి, మొత్తం 22 ఎయిర్పోర్ట్లు. మరి అంతకుముందు ఎవరు ఎందుకు చేయలేదండి ఈ పని? డబ్బులు ఎట్లా సద్వినియోగం చేస్తున్నాడో మోడల్ ఎందుకు కేస్ స్టడీ అయిందో చెప్తున్నా. ఇవాళ మెడికల్ కాలేజెస్ 36 ఉండే ఒకనాడు, ఈయన వచ్చిన తర్వాత ఇవాళ 81 మెడికల్ కాలేజీలు కట్టాడు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఇంకా 2-3 పైప్ లైన్లో ఉన్నాయి. ఈయన సోషల్ పారామీటర్స్ చూసుకున్న మిగతా రాష్ట్రాలతో పోల్చొద్దు, అంతకుముందు యూపీతో పోల్చి చూసుకోండి. ఇవాళ ఏఐసిఆర్ రిపోర్ట్స్ చూసినా కూడా వాళ్ళు కూడా పొగుడుతున్నారు, యూపీ అద్భుతమైన ప్రగతిని చూపిస్తూ ఉంది. ప్రాథమిక విద్యలో పురోగతి, ఇమ్యునైజేషన్, టీకాలు. ఒకనాడు అక్కడ స్టేట్ పెద్ద ఇంపార్టెన్స్ ఉండేది కాదండి, మాఫియాలదే రాజ్యం. ఇవాళ ఆల్మోస్ట్ 100%. ఇన్స్టిట్యూషన్ డెలివరీస్, అదివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీస్ తక్కువ ఉండేవి, ఇవాళ ఆల్మోస్ట్ 95%. స్కూల్స్ కాలేజెస్ అయితే ఎన్ని కట్టారో చెప్పలేము.
అసలు బాగా వెనకబడినటువంటి ఈస్టర్న్ యూపీకి వాళ్ళ దశ దిశ మారింది. ప్రధానమంత్రి అక్కడే, ముఖ్యమంత్రి అక్కడే. వారణాసి, గోరఖ్పూర్ కొత్త ఇండస్ట్రియల్ నోడ్స్గా తయారవుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ 4,00,000 కోట్ల ప్రాజెక్టులు ఆల్రెడీ పని జరిగింది అక్కడ. అంటే ప్రొడక్షన్ మొదలైంది. 12,00,000 కోట్లు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీలో ఉన్నాయి, స్టేజ్లో ఉన్నాయి. ఇది బడ్జెట్లో ఇచ్చిన రిపోర్ట్ నేను చెప్పేది. త్వరలో నమో భారత్ ట్రైన్ మొట్టమొదటి దేశంలో ఏంటంటే, ఇన్నాళ్ళ నుంచి మెట్రో అంటే విత్ ఇన్ ద సిటీ, అట్లా కాకుండా సబర్బన్ ట్రైన్స్లో కొత్త అధునాతన ట్రైన్స్ టెక్నాలజీ తోటి ఆర్ఆర్టీఎస్ అంటే ర్యాపిడ్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనే భారత్లో మొట్టమొదట తీసుకొచ్చింది. పూర్తిగా మొదలైంది. ఢిల్లీ మీరట్ మధ్య మొదలుపెట్టారు ఎప్పుడో. ఇంకొక 10 రోజుల్లో 22 ఫిబ్రవరి ప్రధానమంత్రి చేతుల మీదుగా దాన్ని అటు ఢిల్లీ సైడు, మీరట్ సైడు కంప్లీట్ చేసిన సెక్షన్స్ అన్నిటితోటి పూర్తిగా ఢిల్లీ మీరట్ ఆర్ఆర్టీఎస్ ప్రారంభం కాబోతుంది. అన్ని మోడులు ఉంది అక్కడే, ఇంకెక్కడ లేదు. ఉత్తరప్రదేశ్ ఆర్ఆర్టీఎస్ ఉంది, మెట్రో ఉంది, సబర్బన్ ట్రైన్స్ ఉన్నాయి, ప్లస్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఉంది. సరే, ఇవాళ నేను ఇంకొకటి ఏంటంటే, అదే రోజు నేను చెప్పాను కదా, 7వ కూడా మెట్రో నగరం ప్రారంభిస్తుంది. మీరట్లో మెట్రో, ఇంకో కొత్త మెట్రో ప్రారంభం కాబోతుంది, 22 కిలోమీటర్లు. అట్లానే మీరు గంగా ఎక్స్ప్రెస్ 600 కిలోమీటర్లు సిగ్నల్ లేనటువంటి ఎక్స్ప్రెస్ వే, 36,200 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్, పూర్తయింది. మార్చి లాస్ట్ వీక్లో ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. 36,200 కోట్ల రూపాయలు, 600 మీరట్ నుంచి మొదలై ప్రయాగ్రాజ్ వరకు. జేవార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది కూడా అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వే, ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వే, ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పేది ఇవన్నీ కూడా వచ్చే 3-4 నెలల్లో ప్రారంభం కాబోయే నేను చెప్పాను. ఎక్కువ భాగం ఓన్ ఫండ్స్ జనరేషన్, కేంద్రం కాదు. కొన్ని ఉన్నాయి, కేంద్రం కాదంటలేదు. ఎలా సాధ్యమైందండి? ఇప్పుడు అసలు పాయింట్ ఇది. ఎలా సాధ్యమైంది ఈ మోడల్? అంతటి దరిద్రాన్ని మూటగట్టుకున్న ఉత్తరప్రదేశ్ ఇవాళ ఇలా ఎలా మార్పు చెందింది? ఒకే ఒక్కటండి. ఫస్ట్ ఆయన తీసుకున్నది ఏంటి? లా అండ్ ఆర్డర్. మాఫియా రాజ్యాన్ని నిర్మూలించి పారేశాడు పూర్తిగా. ధైర్యం చేశాడు. ఏంటంటే, పోలీసులకి ఫ్రీడమ్ ఇచ్చాడు. మా పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, ఎవడ అడ్డు రావాల్సిన లేదు, మాఫియా అనేది ఉండటానికి లేదు రాష్ట్రంలో అన్నాడు. అది ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ వచ్చింది. పాలసీ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. అంటే ఇండస్ట్రియల్ ఎకో సిస్టమ్ డెవలప్ కావటానికి కావాల్సిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చాడు. ఎకో సిస్టమ్ ఇవాళ స్పీడ్ ఆఫ్ బిజినెస్లోకి వెళ్ళాడు మిగతా రాష్ట్రాల్లాగా. ఇన్ఫ్రా రెడీనెస్, ఇది చాలా ఇంపార్టెంట్. కనెక్టివిటీ అనమాట. మీకు అదవరికి గుంతలు ఉన్నటువంటి రోడ్లు, అసలు పెద్ద పెద్ద రోడ్లే ఇది లేదు. ఎందుకంటే నేను ఎప్పుడో ఒకసారి లక్నో కాన్పూర్ టూర్ చేశాను. అప్పుడు మా బ్యాంక్ యూనియన్ టూర్స్లో వెళ్ళినప్పుడు నేను చూశాను. అసలు నేను ఆశ్చర్యపోయాను అక్కడ చూసి. ఏమిటిది అసలు? రాయ్బరేలీ, అమేథీ ప్రధానమంత్రి నియోజకవర్గాలే ఆ రెండు ఇంత దారుణంగా ఎందుకున్నాయి? కరెంట్ లేదు అన్నిళ్ళకి, అప్పట్లో రోడ్లు లేవు సరిగ్గా. నేను నిజంగా స్టన్ అయ్యాను. నేను చెప్పేది 2 దశాబ్దాల క్రితం సంగతి నేను చెప్పేది. ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే, ఇవాళ అటువంటిది ఇవాళ అసలు ఏ రాష్ట్రంలో లేని పద్ధతుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. డబ్బులు దాంట్లో పెట్టేశారు యోగి ఆదిత్యనాథ్. ఆయన ప్రాధాన్యత దానికి ఇచ్చాడు. ఆయన మార్కెటింగ్ చేసుకోవటంలో కూడా దిట్టే కాదంట్లా. ఎందుకంటే 25 కోట్ల కన్జ్యూమర్ బేస్ ఉన్నటువంటి రాష్ట్రం అండి. దేశంలో ఎక్కడా లేదు. అది మీరు సపరేట్ దేశం అయితే 6వ దేశం అవుతుంది ప్రపంచంలో. ఇవన్నీ ఆయన చేసుకొని అద్భుతంగా ఇవాళ పరుగులు తెప్పిస్తున్నాడు. ఖచ్చితంగా 2వ రాష్ట్రంగా ఎదుగుతుంది. 1వ రాష్ట్రం కావడానికి టైం పడుతుంది మహారాష్ట్రతో పోలిస్తే, కానీ 2వ రాష్ట్రంగా రాబోతుంది. మరి ఇంత ఇప్పుడు ఆర్థికవేత్తలకు పట్టుకున్న సందేహం వల్ల ఏంటంటే, మరి రేపు ఎన్నికలు రాబోతున్నాయి కదా, 2027 మేలో ఎన్నికలు ఉంటాయి కదా. మరి ఈ ఎన్నికలకి మరి ఈయన డైల్యూట్ కాకుండా, ఎందుకంటే ప్రతి వాళ్ళు చెప్పిన వాళ్ళే మాటలు. మహారాష్ట్రలో ఎన్నికల ముందు అదే స్కీమ్ ఒకటి పెట్టారు. అట్లానే
మీకు పెట్టని రాష్ట్రం లేదు. నేను ఆ పార్టీ ఈ పార్టీ అంటలా, ప్రతి పార్టీ పెట్టింది. మరి ఈయన ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మడిగట్టుకొని కూర్చుంటే అపోజిషన్ కూర్చుంటుందా? అఖిలేష్ యాదవ్ ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాడు, అవి పెడతాను ఇవి పెడతానని. మాయావతి అనౌన్స్ చేస్తుంది. సో ఈయన ఇవి అనౌన్స్ చేయక తప్పని పరిస్థితి. అదే జరిగితే ఈ ఆర్థిక నమీనా మళ్ళా గాడి తప్పుతుంది. చూస్తున్నాం ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఏమైంది, జీతాలు పే చేసుకోలేని పరిస్థితిలో ఉంది. మిగతా రాష్ట్రాలు అన్నీ అదే పరిస్థితి వల్ల. సో మరి దాంట్లోకి వెళ్తాడా, రాజీ పడకుండా నిలబడతాడా? ఎందుకంటే ఇప్పటివరకు నిలబడ్డాడు, డైరెక్ట్గా ఊరికినే ఫ్రీబీలు ఇవ్వాల, దానికి ఒక పర్పస్ఫుల్గా ఇచ్చాడు ఇప్పటి వరకు కూడా. మరి అదే పద్ధతి కంటిన్యూ చేస్తాడా? వెయిట్ చేయాలా? అదే జరిగితే, ఎందుకంటే ఇది ఒక పెద్ద అగ్ని పరీక్ష యోగి ఆదిత్యనాథ్కి. ఈ మోడల్ మాత్రం సక్సెస్ అయింది, ఉత్తరప్రదేశ్ని భారతీయ ఆర్థిక పటంలో అగ్రగామిగా నిలపగలిగాడు. ఇదే కంటిన్యూ చేస్తాడని ఆశిద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.